10 కాలేజీలు కట్టడానికి ఈ ప్రభుత్వానికి డబ్బులు లేవా? మరి మీరు ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ కడుతున్నారు అమరావతిలో, అసెంబ్లీకి 1800 కోట్లు, మరి హైకోర్టుకి 4500 కోట్లు ఎందుకండి? అసెంబ్లీ నడుస్తుంది కదా. మీరు చేసే గొప్ప పనికి ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అసెంబ్లీ కానీ ఈ అసెంబ్లీ కానీ ఏమున్నదండి? అందులో అసెంబ్లీలో ఏం నిర్ణయాలు చేస్తారు? ఏం సమస్యలను పరిష్కరిస్తున్నారు? మీరు ఏం గొప్పగా చర్చిస్తున్నారు చెప్పండి? ఏం చేసేదే లేదు. అదొక తూతూ మంత్రం, ఏదో కాలక్షేపం. మీ ఫేసులు కనపడాలా, టీవీల్లో కనపడాలా, ఆ నిర్ణయాలు చేసాం ఈ నిర్ణయాలు చేసామని చెప్పుకోవడానికి తప్పిస్తే, లేదంటే పచ్చి బూతులు తిట్టుకోవడానికి తప్పిస్తే ఎందుకు అసెంబ్లీ? అటువంటి అసెంబ్లీల కోసం మళ్ళీ 18 కోట్లు కావాలన్నా, లేకపోతే వైద్య విద్యార్థుల్ని తయారు చేసే ఇటువంటి కాలేజీలకు కోట్లు కావాలన్నా చెప్పండి. ఇది ఆలోచించుకోవాలి మనం. మనల్ని మోసం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. మరి 4500 కోట్లు హైకోర్టుకి ఎందుకండి? హైకోర్టు నడుస్తుంది కదా, హైకోర్టు చాలదా? గొప్పలు కావాలా మనకి? చెప్పులు పట్టుకుని డబ్బుల కోసం అడుక్కుంటూ ఇక్కడ గొప్పల కోసం ఐకానిక్ బిల్డింగ్స్ కడతారండి ఈ రాష్ట్రంలో. ఏం పాలనండి వీళ్ళు? చాలా తెలివిగల వాళ్ళ, వీళ్ళ పాలన గొప్ప పాలన? నాకు అర్థం కాదు. ఇది మనం గమనించాల. ఇదంతా 10 మెడికల్ కాలేజెస్ అనేది ఒక చిన్న విషయం. ఇందాక నర్సింగ్ హోమ్ కథలో లాగా ఒక పేషెంట్ ఎట్లనో ఒక చిన్న విషయమో, ఈ 10 మెడికల్ కాలేజెస్ కూడా చాలా చిన్న విషయం. ఇంకో పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, 27,000 ఎకరాల భూమి ఉంది, దాన్ని అమ్మేస్తున్నారు. ఈ రోజున అక్కడ వర్క్ అంతా ప్రైవేటైజ్ చేశారు. పైకి మాత్రం అది మన స్టీల్ ప్లాంటే, లోపలంతా డొల్ల ప్రైవేటైజ్ చేసేస్తున్నారు. 27,000 ఎకరాలు అప్పనంగా రేపు అమ్మటానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం అప్పుంది 30,000 కోట్లే. 30,000 కోట్లకి 27,000 ఎకరాలు ఎవరన్నా అమ్ముతారండి? నాకు అర్థం కాదు. మరి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి ఎంతంటే అంత వేవ్ చేస్తుంది ఈ ప్రభుత్వం. 45,000 కోట్లు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్కి వేవ్ చేశారు. నిన్నగాక మొన్న సుబ్బరామిరెడ్డి 8,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఎంపీగా. ఆయన అంతా సినిమా నటులతో చాలా ప్రోగ్రాంలు చేసేవాడు, శివార్చన చేసేవాడు. విశాఖ సాగర తీరంలో పెద్ద శివలింగం పెట్టి ఓహోం బోం 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 అని చెప్పి చేసేవాడు సుబ్బరామిరెడ్డి. ఆయన 8,000 కోట్లు అప్పు తీసుకుంటే 5,400 కోట్లు ఈ బ్యాంకులు వేవ్ చేశాయి. ఏంటండి ఇది? ఏం పాలన చెప్పండి? ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఎక్కడన్నా ఈ విషయం వస్తుందా? ఏ పేపర్ అన్నా రాస్తుందా? ఏ టీవీ అన్నా చూపిస్తుందా? మామూలు విషయాలనైతే గంటకి మనకి అసలు బుర్ర బద్దలయ్యేంత వరకు చూపిస్తారు. అవి చూడలేక ఈ మధ్య టీవీలు చూడటం కూడా మానేశారు జనాలు. ఓన్లీ మొబైల్ సోషల్ మీడియాకే అంటిపెట్టి కూర్చుంటున్నారు. ఈ రకమైనటువంటి దుర్మార్గమైన పాలన నడుస్తుంది. ప్రైవేటైజేషన్ దిశగా ఈ రాష్ట్రాలు పోతున్నాయి. రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కృష్ణపట్నం పోర్ట్ అమ్మేశారు, గంగవరం పోర్ట్ అమ్మేశారు. అదానీ కూడా ఇక్కడెవరో ఒక ముఖ్య నాయకుడి గట్ట డబ్బులు ఇచ్చాడని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. దాని మీద ఎక్కడ విచారణ లేవు. ఎవరో బొంబాయి నటి, ఆమె మీద ఏదో అయితే ఐపీఎస్ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినటువంటి ముఖ్య నాయకుడిని అరెస్ట్ చేయరేమండి? ఏం పాలనండి ఇది? ఇదంతా పోగు చేసుకునే కాలం, డబ్బు పోగు చేసుకునే కాలం. మనం గమనించాలా? ఈ 10 మెడికల్ కాలేజెస్ని దృష్టిలో పెట్టుకుని ఈ నష్టం అంతా కూడా ఎవరికి అవుతుందో కూడా మనం గమనించాలి.